హరే 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 హంతయు నీవే హరి పుండరికాచ చెంత నాకు నీవే శ్రీ రఘురామా. బుద్ధిజీవి అయిన మనిషి నడక మొదలైనప్పటి నుండి గుంపుగా నడవడమే మానవ జాతికి అలవాటు. ఆహార సేకరణ నుండి అంతరిక్ష పయనం వరకు అన్ని దశలలోనూ గుంపును ఒక నాయకుడు నడిపిస్తూ వస్తున్నారు. నాయకత్వ లోపం వలన పయనపు అడుగులు తడబడి గుంపు ఎదుగుదల ఆగిపోతుంది. చురుకైన నాయకత్వం ఉన్న గుంపు మునుముందుకు సాగిపోతుంది. అందుకు మేలిమి ఆనవాలు మలేసియా తెలుగు సంఘం. ఈ సంఘాన్ని నెలకొల్పిన వారు కాకపోయినా చక్కదిద్ది సరైన దారిని నడిపిన వారు డాక్టర్ అచ్చయ్ కుమార్ గారు. మలేసియా తెలుగు సంఘానికి ఇదివరకటి అధ్యక్షులు వీరు. వీరి మాటల్ని వినడం తెలుగు జాతికి ఎంతో అవసరం. తెలుగు నెరవు డాక్టర్ గారితో జరిపిన మాటామంతిని వినండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. మలేషియా తెలుగు సంఘానికి మీరు పూర్వ అధ్యక్షులని తెలుసు మాకు. మీరు పూర్వ అధ్యక్షులైనా కానీ ఇప్పటికీ మీరందరూ హాయిగా కలిసిమెలిసి ఒక తాటి మీదుగా నడుస్తున్నారంటే ప్రధాన కారణం మీరే అని మాకు అప్పలనాయుడు మాస్టర్ గారు ఎప్పుడు అంటూనే ఉంటారు. అయ్యా, మలేషియా తెలుగు వాళ్ళు ఇక్కడికి రావడం, ఆ చరిత్ర ఏమైనా మీకు తెలిసింది కాస్త మాకు ముందుగా వివరించగలరా? మొట్టమొదటిగా మలేషియా తెలుగువారు బ్రిటిష్ కాలంలో, బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు భారతదేశం, మలాయా, బర్మా ఈ దేశాలన్నీ కూడా బ్రిటిష్ కామన్వెల్త్ కింద ఉండి అనమాట, బ్రిటిష్ ప్రభుత్వం కింద. ఆ టైంలో మన రెండవ ప్రపంచ యుద్ధం జరిగే సమయం అనమాట, ఆసనం అయింది. ఆ టైంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యూరోప్లో స్టార్ట్ అయింది. దానికి కార్ టైర్లు ఇవన్నీ చేయనందుకు వాళ్ళకి రబ్బర్ కావాల్సింది వచ్చిందనమాట. అప్పుడు ఈ రబ్బర్ ఎక్కడ బాగా పండుతుందంటే ఇలాగ ట్రాపికల్ క్లైమేట్స్లో మలేషియా, బర్మా, థాయిలాండ్, ఇండోనేషియా ఇలాంటి ప్రాంతంలో ఎక్కువ పండుతుంది. దీన్ని పండించేందుకు కార్మికులు కావాలి, జనాలు కావాలి. ఆ టైంలో ఈ దేశంలో జనాభా చాలా తక్కువ. తర్వాత అందరూ కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ గ్రామాల్లో ఏదో వరి పండించుతూ వాళ్ళు తృప్తిగా బతికేవారు. వాళ్ళు జీతం కోసం ఎక్కడికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఉండేది కాదు, వచ్చేవారు కాదు వాళ్ళు. ఆ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు కార్మికులు ఎక్కువ కావాలి, కూలీలు ఎక్కువ కావాలి. అప్పుడు భారతదేశం నుంచి ప్రత్యేకంగా దక్షిణ భారతం మలేషియాకి చాలా దగ్గర అనమాట. అందుకు అక్కడి నుంచి ఎక్కువ మంది కార్మికులు తీసుకొచ్చారు. తమిళ, తెలుగు, మలయాళం ఇలాంటి వారిని అందరూ కూడా ఈ మెడ్రాస్ రెసిడెన్సీ కింద ఉండే వారిని అందరూ కూడా అక్కడి నుంచి వార్డులో తీసుకొచ్చారనమాట. అది అంటే బ్రిటిష్ కాలం నుండి వచ్చిన చరిత్ర చూసేయాలంటే దట్ ఈస్ ద యాక్చువల్ మైగ్రేషన్, బిగ్ మైగ్రేషన్ అంటారు అనమాట, వలస వెళ్ళడం పెద్ద స్థాయిలో. అంతకుముందు పూర్వం మలాకా రాజులు పరిపాలనలో ఉన్నప్పుడు మన కృష్ణదేవరాయలు విజయనగరం ఎంపైర్స్కి అప్పటి సంబంధాలు ఉండి, కానీ ఆ చరిత్ర చాలా బ్లర్గా ఉంటుంది, అంత క్లియర్గా మనకు కనిపించదు. అక్కడ తెలుగువారు అని చెప్పరు, ఒక ప్రభుత్వం పేరు చెప్తారు కృష్ణదేవరాయలు అని. కానీ అప్పుడు కూడా పడవల్లో వచ్చి వ్యాపారాలు వాణిజ్యం చేస్తూ వెళ్తూ ఉండేవారు. అది ఒక కాలం. కానీ ఇప్పుడు మాకు తెలిసిన చరిత్ర ప్రకారం బ్రిటిష్ కాలంలో మా విశాఖపట్నం నుండి ఇటు కన్యాకుమారి వరకు అంతా కూడా బ్రిటిష్ రెసిడెన్సీలో ఉండేది. బ్రిటిష్ రెసిడెన్సీ మెయిన్ పోర్ట్ వచ్చి మెడ్రాస్, ఓడల్ రేవు. అదేవిధంగా పట్టణం కూడా చెన్నాపట్నం. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ వచ్చి ఇక్కడే జరిగేది మెడ్రాస్ రెసిడెన్సీలో. మెడ్రాస్ రెసిడెన్సీలో నువ్వు తెలుగువాడు అని చెప్తేనే రాస్తాడు, కాకపోతే అక్కడి నుంచి వెళ్ళేవాడు అందరూ తమిళవాడని రాసి పంపించేవారు. ఎంత అక్కడ తహసీల్దార్లో ఎవడో ఉండేది ఆల్ ఇండియన్స్ తమిళ్ అన్నట్టుగా. అలాగే సో మనకి ఎగ్జాక్ట్ సంఖ్య ఎంత అని తెలియదు, కానీ దాదాపు ఒక 1910 కంతనో దాదాపు ఒక 30,000 తెలుగువారు ఇక్కడికి వలస వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఎక్కువ ఉండొచ్చు. తమిళనాడు నుంచి వచ్చిన వారికి అందరినీ కూడా తమిళ వాళ్ళుగా ప్రకటన చేస్తూ ఉంటారు. ఈ రీతిగా అప్పుడు మన కార్మికులుగా వచ్చిన తెలుగు వారికి వాళ్ళకి తమిళ రాదు, ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి వచ్చింది తెలుగు మాత్రమే వస్తుంది.
తెలుగు భాష కూడా అంత కూడా ఎక్కువ మాట్లాడే ఈ భాషే. మాట్లాడే భాష కూడా గ్రామంలో మేము ఎలా మాట్లాడతామో ఆ భాష ఇక్కడ కూడా మాట్లాడేవాళ్ళం. ఒక 100 మంది తెలుగువారు వచ్చేలా అంటే వాళ్ళతో పాటు మేబీ ఒక పురోహితుడు, మేబీ ఒక ఉపాధ్యాయుడు, ఒక బట్టల గురించి సాకుల వారు, ఇలాగా ఆ కులాల వారికి వాళ్ళ పని చేసుకుని వాళ్ళు కూడా అదే టైంలో వలస వచ్చారనమాట. అప్పుడు మనంతా ఒక గుంపుగా ఒక ప్రాంతంలో ఒక గ్రామంలో మనందరినీ అక్కడ పెట్టేసి మాకు తెలుగు భాషలోనే మాట్లాడేవారు, తెలుగులోనే అన్నీ జరిగాయి అన్నమాట. తెలుగు భాష వచ్చేది కాదు. తెలుగు భాష రానినంత చేత ఏటైందంటే తెలుగు రాయడం రాదు కదా, అందుచేత ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఊరికి మా ఉత్తరం రాయాలి, మాకు ఈ ఉత్తరం రాయించండి అంతే. ఆయన రాశాడు. అక్కడ నుండి టీచర్ కొద్దిగా తెలుగు వచ్చిన అతను మహారాజా రాజమాన్య రాజపూజితులు, నాకు ఇప్పటికీ మతం ఉంటుంది. మా ఇంట్లో రాసిన రాజభూతులైన నాన్నగారికి, మా అమ్మగారికి, అత్తగారికి, చిన్నానికి పెదనానికి రాయడం అనగా ఇక్కడ మేమంతా క్షేమంగా ఉన్నాం, అక్కడ కూడా మీరు క్షేమంగా ఉంటారని భగవంతుడిని వేడుకుంటున్నాం అని రాసి అక్కడి నుంచి ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి, అక్కడ బాగున్నారా, ఇదే అడిగేవారు. పంటలు బాగా పండాయా, మన ఇంట్లో గేదె అయినిందా, పెద్దమ్మ కూతురు అప్పుడు ఈలాడిందని చెప్పారు, అబ్బాయా అమ్మాయా, ఇదే ఈ సంభాషణ జరిగేది ఉత్తరాలు పూర్తిగా. అప్పుడు వచ్చిన తెలుగు ఇది మాత్రమే ఉండేది, వేరే ఏమి ఉండేది కాదు. తెలుగు ఎందుకు కావాలంటే ఒక కమ్యూనికేషన్ కోసం ఒక లేఖ ద్వారా, ఫోన్లు లేవు, ఒక లేఖ ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి సందేశాన్ని అందించాలంటే మాకు తెలుగు కావాలి. అప్పుడు అది అవశ్యం. ఆ ఆవశ్యకతని గుర్తించుకొని మా పిల్లల్ని అప్పుడు తెలుగు బడులకి పంపాలి అనే ఒక ఆలోచనతో తెలుగు చదవాలనేసి తెలుగు నేర్పడం ప్రారంభించారు. చిన్న చిన్న స్కూల్స్ పెట్టి తెలుగు నేర్పారన్నమాట. ఎందుకు తెలుగు నేర్చుకోవాలంటే కనీసం మా ఇండియాలో ఉన్న, మా భారతదేశంలో ఉన్న మా పెద్దలకి, మా పూర్వీకులకి అయినా ఉత్తరం ద్వారా నుంచి మనం రాయొచ్చు కదా ఉత్తరాన్ని. ఆ మాదిరిగా తెలుగు ప్రారంభం అయింది. కమ్యూనికేషన్ కోసం, మన అవసరం కోసం తెలుగు మనం వాడుకలో వచ్చిందనమాట. తర్వాత ఆడపిల్లలంటే కనీసం తెలుగు చదివే వరకు చదివించేవారు. మగపిల్ల అయితే తెలుగు తర్వాత ఇంకా ఇంగ్లీషో ఏదో చదివించుకొని ఉద్యోగాలకు వెళ్ళారు. ఆ రీతిగా అప్పుడు మన వచ్చిన తెలుగు వారంతా కూడా తెలుగుని అలాగే కాపాడుకున్నారు. ఏమంటే అక్కడి నుంచి పట్టుకొచ్చినప్పుడు ఏ ధనం పట్టుకురాలేదు, తెలుగు ధనం మాత్రమే పట్టుకొచ్చారు. దాన్ని పదిలంగా కాపాడుకున్నారు. అందుచేత ఈరోజు నేను తెలుగు మాట్లాడుతున్నా అంటే మా పూర్వీకులకి నేను ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళు వేసిన పునాదులు గట్టి పునాదులు, రైట్. అటు ఇటు కొద్దిగా తుఫాన్లు వచ్చి పైకప్పు పోయినా సరే ఆ పునాది మొత్తం గట్టిగా ఉంది. అందుచేత మళ్ళీ దాన్ని కాపాడుకోయండి ఒక ఇది. తర్వాత ఈ తోటలో ఉండేప్పుడు మాకు ఏ ప్రాబ్లం లేదు. అభివృద్ధి చెందిన తర్వాత మలేషియాలో 1970 తర్వాత ఏమైందంటే బాగా పట్టణ అభివృద్ధి జరిగింది. గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా పట్టణాలకు వలస వచ్చేసారు ఉద్యోగుల కొరకు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, అమెరికా పారిపోతున్నారు కదా, అలాగా మేము గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చేస్తాం. కొద్దిగా చదువులని వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం వెతుకుతూ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చిన చోటున మనం ఒంటరివాణి అయిపోయాం. అక్కడ తెలుగు మాట్లాడే అవసరం తగ్గిపోయింది. ఇతర భాషలో మాట్లాడడం, ఇతర భాషల పరిచయం ఎక్కువైంది. ఇంట్లో మాత్రమే తెలుగు మనకు అవసరం, వీధిలో తెలుగు అవసరం లేదు. ఇంకా అటువంటి పరిస్థితుల్లో వీధిలో అవసరం లేనప్పుడు ఇంట్లో కూడా తగ్గిపోయింది. ఒక జనరేషన్ పూర్తిగా అలాగా ఇంకెందుకులే అని అయిపోయింది. అభిమానం అంటే అది పెద్ద మాట, కానీ అది అనుసరించాలంటే చాలా చాలా కష్టం, రైట్. భగవంతుని మీద భక్తి అన్నట్టుగా ఆ భక్తిని అందరూ చెప్పగలరు, కానీ ఆ భక్తిని ఎలాగ మనం పెంపొందుకొంచాలంటే అది చాలా కష్టమైన పని. ఎక్కడ వదులుకోవాలి అక్కడ వదులుకుంటాం. అంటే భగవంతుడు కంటికి కనిపించడు, ఆయన ఏమి చెప్పడం, మన భక్తిగానే వదిలేసిన దేవుడు మొక్కపోతే కూడా ఏమీ అనరు కదా. అదే కూడా తెలుగుని కూడా మనం వాడుకోకపోతే ఎవరు ఏమీ అనరు. దీనివల్ల మనకి ఏమీ నష్టం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరూ కూడా ఏమంటారు, టేక్ ఇట్ ఈజీ, పర్లేదులే, నలుగురితో సహా గోవింద అనేది వెళ్ళిపోతారు అనేసి వెళ్ళిపోయారు. అప్పుడు మా ఉపాధ్యాయులు కొందరు, మన చెగు అప్పలాడారు, అలాంటి టీచర్లు అందరూ కూడా ఒక దగ్గర చేసి లేదు ఇది మన గుర్తింపుకే మనకి చాలా ఆటంకం వచ్చింది. అయితే మనని తెలుగువారిని అందరినీ తమిళ వారిగా గుర్తించడం ప్రారంభమైంది. ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది, కాకపోతే ఒక నేషనల్ లెవెల్లో ఒక రన్నర్ ఉంటారు, రన్నర్ పేరు అప్పారావు.
అప్పారావు 100 మీటర్స్లో గోల్డ్ మెడల్ తీశారు. కానీ అక్కడ తమిళ పేపర్లో అప్పారావు అనేబడి తమిళవాడు గోల్డ్ మెడల్ తీశాడు అని అక్కడ రాస్తాడు. ఆ తమిళవాడికి చదివినది బాగానే ఉంటుంది, కానీ తెలుగు వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగ ఉంటుంది, బాగోదు. అది అందరూ ఫీల్ అన్నారు. అప్పారావు అనేది వాడు తెలుగువాడే అంచేది ఎందుకు మీరు తెలుగు వాడు రాస్తాడు. వాడు వాదన ఏంటంటే మనం అంతా ఇండియన్సే కదా, మనంతా తమిళ అంతా ఏంటి, తెలుగు అంతా ఏంటి, వాళ్ళు వాదన అది. వాళ్ళు తమిళ వారు కూడా ఒక విశేషం ఏంటంటే వాళ్ళు మనందరినీ కలుపుకొని పోతారు. మనం వాళ్ళతో ఒక భాగం ఉంటే అవునవును మరి మీరు కూడా మన తాత మీరు తమిళ మాట్లాడండి, తమిళే మీకు వద్దు, ఇంకా అప్పారావు పేరు తీసేయండి, ఇంకో పేరు పెట్టుకోండి, అయ్యప్ప నేను పెట్టుకోండి, ఏదో చెప్పేసి అలా తీసుకుపోతారు. ఇటువంటి పరిస్థితులు ఇలాగ కొద్దికాలం అలా జరిగింది. మా తరం, మాది మూడో తరానికి రాబోయేది ఏమైందంటే అందరూ ఉద్యోగాలకు ఆలోచన చేసి ఇప్పుడు అందరూ చదువుకోవాలి, అందరికీ మంచి ఉద్యోగం రావాలి, మంచి పెద్ద పెద్ద పనులు ఉన్నాయి, అంతే నోమో లేబరర్స్, కూలి పని ఒక సమూహంతో ఉండేవారు. నెక్స్ట్ జనరేషన్ ఎంప్లాయిడ్ సమూహంగా మారారు. ఎంప్లాయిడ్ సమూహంగా మారినప్పుడు నాకు ఏది అవసరం కాదు, డబ్బే అవసరం. ఇందాక రమేష్ గారు కూడా చెప్పారు, డబ్బే అవసరం అని చెప్పినప్పుడు మిగతా ఓన్లీ కమ్ టు సెకండరీ, వీల్ థింక్ ఎవ్రీథింగ్ తర్వాత చూసుకుందారులే అన్నట్టుగా అయిపోయింది. సో ఎవ్రీబడి వెంట్ ఆఫ్టర్ ది మనీ 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 మనీ. ఒక తరం అలాగా 2 తరాలు వీఆర్ వెంట్ ఫర్ మనీ ఓన్లీ. ఎవరు చెప్పినా సరే, అయ్యా నువ్వు బాగా చదవాలయ్యా, యూనివర్సిటీకి వెళ్ళాలి, మంచి ఉద్యోగంలో ఉండాలయ్యా, అయ్యా నువ్వు బాగా చదవాలయ్యా, యూనివర్సిటీకి వెళ్ళాలి, తెలుగువాడిగా ఉండాలని ఎవరు చెప్పింది లేదు. బికాజ్ వీ టూక్ ఫర్ గ్రాంటెడ్, నేను తెలుగువాడిగా ఉంటాను, నేను నా మారిపోను కదా అనేసి. కానీ అక్కడే మనం తప్పు చేసాం. దాన్ని కూడా చెప్పాలి, బాగా చదవాలి, బాగా సంపాదించాలి, కానీ నువ్వు తెలుగువాడిగా బతకాలి, అది కూడా మనం చెప్పాలి, చిన్నతనం నుంచే చెప్పాలి. అప్పుడు వాళ్ళకి ఆ గుర్తుంటుంది అనమాట, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనేసి. అది చెప్పడం మనం మర్చిపోయిన చేత ఆల్మోస్ట్ ఒక 20-30 years యూత్ని వాళ్ళకి అస్సలు తెలుగుకి సంబంధం లేకుండా పెరిగేశారు. వాళ్ళకి పెరిగిన చేత వాళ్ళకి పుట్టిన పిల్లలందరికీ కూడా తెలుగు ఒక ఆవశ్యకత లేకుండా పోతుంది. తర్వాత ఇంతకుముందు తాతామామలు తెలుగులో మాట్లాడే తాతామామలు ఇప్పుడు మనవల కోసం వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని వచ్చింది. బాయ్ కమ్ హియర్, గర్ల్ హౌ ఆర్ యూ, బ్రింగ్ దట్ బాల్. ఇంతకుముందు బాబు ఇలాగరా అంటాం, కూర్చో నీళ్ళు పట్టుకురా అంటాం. ఈ పదాలని వాడుకొని వాళ్ళకి అర్థం కాదనేసి పెద్దలు మారడం ఆరంభించారు. ఇంకా అసలుకే మోసం వచ్చింది. ఆ టైంలో నేను మలేషియా తెలుగు సంఘ అధ్యక్షులుగా వచ్చిన తర్వాత నా మనసులో ఏదో ఎప్పుడు ఒక కొరత ఉండేది. మలేషియా తెలుగు సంఘం అంటున్నాం, తెలుగు సంఘంలో ఉంటున్నాం, కానీ దీంట్లో మనం ఏం చేస్తున్నాం? ఈ తెలుగు సంఘం అంతా ఏంటి అంటే ఊరికనే ఒక సినిమా చూపించుకున్నా, కాదు ఒక 2 చిరతలో ఒక దాట భజన వేసి అయిపోయింది. సంవత్సరాలకు ఒకసారి ఉగాది, ఇదే జరిగేది. సంవత్సరానికి ఒకసారి ఉగాది చేసి పండుగ చేసి నేను తెలుగువాడు అనేసి తప్పుడు కడుగు మళ్ళీ మిగతా 364 రోజులు తమిళ వాళ్ళతో బతికేసేవాళ్ళు అనమాట. ఈ పరిస్థితి నుంచి మారాలి, ఏం చేయాలన్నప్పుడు ఒక పెద్ద ఆయన టీచర్ మండి లక్ష్మణ్ గారు, అప్పుడు నేను ఒక చిన్న కమిటీగా ఉండేను తెలుగు సంఘంలో 1992లో. అప్పుడు ఆయన అడిగాను, సార్ ఇలాగ మన భాషకి ఇంత అడ్డంకులు ఉన్నాయి కదా, దీన్ని పెంపొందించాలని ఏం చేయాలి, ఇది మనం కాపాడుకోగలమా అనేసి. ఆయన కొద్దిగా రిలీజియస్ మైండెడ్, అంతే ఆధ్యాత్మిక చింతన ఉండేవారు, భగవద్గీత ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. ఆయన పాత తెలుగుకి మంచి రెస్పెక్ట్. అప్పుడే చెప్పారు, డాక్టర్ ఏదైనా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. భాషని మనం పోగొట్టుకున్నాం కదా, ఎక్కడ పోగొట్టుకున్నాం? మన ఇంటి దగ్గర పోగొట్టుకుంటున్నాం, మళ్ళీ అది ఇంటి దగ్గర నుంచి అది రావాలి. అది రావాలంటే మన పిల్లలకి తెలుగులో మాట్లాడడం రావాలి తొలి. దానికి ముందు ఇప్పుడు మీరు మాట్లాడారు అంతా ఎవరు చెప్తారు? ఇంటింటికి వెళ్ళి మరి మాటలు నేర్పరు. మనం అంతా మళ్ళీ మన మూలాలు వెతుకుతూ వెళ్ళిపోయి హచ్చులు హల్లులు మీరు పార్ట్ చేయండి. ఎప్పుడు ఇది అనేది ఈ అక్షరం తెలుగు అక్షరం, ఇది నా అక్షరం అనే వాడి ఫీలింగ్ వస్తుందో అప్పుడు వాళ్ళు దీన్ని గుర్తుపెట్టుకుంటారు. నేను ఈ అక్షరానికి సంబంధించిన వాడిని, నా సంస్కృతి ఈ అక్షరానికి సంబంధించినప్పటి నా ఒక సంస్కృతి, ఈ అచ్చులు ఈ హల్లులు నా తెలుగు సంస్కృతికి సంబంధించినవి ఒక ఓనర్షిప్ వస్తుంది నాది అనేసి.
అప్పుడు వాడిని బిల్డప్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్పారు. చాలా కష్టమైన పని. నా మిత్రుడు ఒకరు ఉండేవారు. అప్పుడే అంతకుముందే ఆయన ఈ మోరల్ క్యాంప్స్, తెలుగు శిబిరాలని స్టార్ట్ చేశారు. నీతి శిబిరం అని పెట్టారనమాట. తెలుగు శిబిరం అంటే మళ్ళీ రారు. తెలుగు శిబిరం అంటే తెలుగు నేర్పిస్తారేమో, ఈ మన బుర్ర తినేతారు తెలుగు 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 అని సరే, దానికి నీతి శిబిరం అని పెట్టాం. దాంట్లో చిరతలు, గొబ్బిళ్ళు, ఆటలు, పాటలు, క్విజ్, వాడికి వచ్చిన భాషలో వాడు ఏదో మాట్లాడుకోవచ్చు, కొద్దిగా రాయడం నేర్పించారనమాట. అది సంవత్సరానికి ఒకసారి పెట్టేవాళ్ళం. సంవత్సరం ఒక్కొక్కసారి 2 వారాలు పెడితే ఆ 2 వారాలు వచ్చి నేర్చుకుంటాడు. మళ్ళీ సంవత్సరం రాకపోతే మళ్ళీ మొత్తం అంతా మర్చిపోయాడు. మళ్ళీ రెడ్డి గారు వచ్చారు మొదలెట్టండి మళ్ళీ అన్నట్టుగా స్టార్ట్ అయ్యాడు. ఇది ఏ సంవత్సరంలో మొదలైంది సార్? ఈ 2001లో 2001 యాక్చువల్లీ 1998లో స్టార్ట్ చేశారు శ్రీరాములు గారు. తర్వాత నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత 2001లో ఐ మేడ్ ఇట్ నేషనల్ లెవెల్ ఎఫర్ట్. ఇది మలేషియా తెలుగు సంఘం దాన్ని నాట్ బ్రాంచ్ లెవెల్, నేషనల్ లెవెల్ చేస్తారు, అందరినీ పిలుస్తారని అన్ని బ్రాంచ్ల నుంచి స్టూడెంట్స్ తీసుకొచ్చి తెలుగు బోధించడం ప్రారంభించాం. ఆ తర్వాత దాంట్లో వీక్నెస్ చూసిన తర్వాత వారాంతర క్లాసెస్ పెట్టాలి, ఒక్కొక్క వారం కూడా తెలుగు క్లాస్ పెడితేనే వీళ్ళు మర్చిపోకుండా ఉంటారు, వీళ్ళతో ఏదో ఒకటి టైఅప్ చేయాలి అని. ఇది బాగా స్టార్ట్ అయింది. కానీ ఆ సంఖ్యను మనం పెంచుకోలేకపోయాం. తెలుగువారి ప్రశ్నించడం ప్రారంభించారు. నేను తెలుగు చదివితే నాకేం వస్తుంది? ఆ 3 hours స్విమ్మింగ్ క్లాస్కి వెళ్తే స్విమ్మింగ్లో క్రెడిట్స్ వస్తాయి. తమిళ క్లాస్కి వెళ్తే అప్పుడు మార్క్స్ ఎత్తాడు. ఇంగ్లీష్ క్లాస్కి వెళ్తే ఇంకా బాగుండొచ్చు. తెలుగు చదివితే నాకేం వస్తుంది? మన తెలుగు వాళ్ళే మనం ప్రశ్నించడం ప్రారంభించాం. అండ్ దే ఆర్ నాట్ సో సపోర్టివ్. అప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏ వస్తువు అయినా దానికి ఒక విలువ ఉంటేనే దాన్ని వెతుకుతూ వెళ్తాం. అమ్మైనా అంతే, అమ్మ నాన్న కానీ పేదవారిగా ఉండేలా అంతే, ఆన్సర్ ఉంటారులే ఎక్కడని ఏదో డబ్బులు పంపించే వాళ్ళకు ఉంటాం. అదే బాగుండేలా అంతే వాళ్ళు వెతుకుతూ వెళ్తాం. సేమ్ థింగ్, తెలుగుకు ఒక విలువ తేవాలనేసి తెలుగు చదివిన వాళ్ళకి మన స్కాలర్షిప్స్ ఇద్దారు. యూ లెర్న్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో బాగా చేసేలా అంతే, తెలుగు చదివినందు చేత నీకు ఎక్స్ట్రా, నీకు తెలుగు చదవకపోతే మామూలుగా 10 ringgit, తెలుగు చదివితే 15 ringgit ఇస్తాం అన్నట్టుగా ఒక విలువని ఏర్పాటు చేసాం. ఇది బాగా కనెక్ట్ అయింది, ఒక రకంగా బాగా కనెక్ట్ అయింది. అండ్ ఇచ్చే డబ్బును కూడా బాగా పెంచాం. తెలుగు చదివితే 10,000, 2 years చదివేలంతే 20,000, 4 years చదివేలంతే 40,000. ఇప్పటికీ ఆ స్కీమ్ ఉంది. అంతే, విశారద వరకు చదువుకునేది 40,000 ringgit. మీకు పై చదువులకు వెళ్ళాలంటే వడ్డీ లేని రుణాలుగా మీకు ఇస్తాం అన్నట్టుగా. అది కొందరు వాడుకున్నారు. ఆల్మోస్ట్ 2 million ringgit we already released on this basis. ఇది కొద్దిగా పనిచేసింది. దాంతోపాటు ఏమైందంటే తెలుగు నేర్చుకున్న వాడికి తెలుగు ఒక విలువ తెలుసుకున్నాడు. అంతవరకు మన విలువని చూపించి రప్పించాం. ఒకసారి తెలుగు అని ఏంటని తెలిసిన తర్వాత వీ డోంట్ నీడ్ టు టీచ్ దెమ్. వాళ్ళు ఇతర స్టూడెంట్స్కో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం ప్రారంభించారు, మన తెలుగులో ఎంత ఉంది, తెలుగులో లేనిది ఏమీ లేదు. వాడికి తమిళ్ వచ్చు, ప్రతి దాన్ని తమిళ్తో కంపేర్ చేద్దాం. మన దీంట్లో ఉండేది అక్కడ ఉంది కదా, అక్కడ ఉండేది మన దాంట్లో ఉంది, మనకు లేదని లేదు. లేదనేది చెప్పినందుకు తెలుగులో ఏమీ లేదు, తెలుగులో అన్నీ ఉన్నాయి. మనకి తెలుసా తెలియదా అంతే. తెలపేలా అంటే లేదంతాం. అండ్ ఎవ్రీబడి విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్ అని చెప్పి మైండ్ సైడ్ ఇప్పుడు మేము చెప్పక్కర్లేదు. ఇప్పుడు మా దగ్గర చదువుకున్న విద్యార్థులే దే హ్యావ్ బికమ్ అవర్ సోల్జర్స్. సార్లు మనకి వాట్సాప్లో, తర్వాత ఫేస్బుక్స్లో, ఇలాంటి గ్రూప్స్లో తెలుగు గురించి కొద్దిగా తప్పు అభిప్రాయం, కొద్దిగా అవమానంగా ఉండి ఒక కొన్ని విషయాలు రాస్తారు. అది తెలుగువారు కాదు, ఇతరులు రాస్తారు. దాన్ని ఫైట్ చేయనందుకు ఒక్క మనిషి ఫైట్ చేస్తే ఈ నోబడీ విల్ హియర్. నౌ వీ గోట్ ఆర్మీ ఆఫ్ స్టూడెంట్స్. ఎవరైనా ఒకరు తెలుగు గురించి తప్పుగా చెప్పేలా ఉంటే ఈ మొత్తం ఆర్మీ కిందకి దిగిపోద్ది. దే ఆల్ ఆర్ లిటరేట్, ఫేస్బుక్ లిటరేట్, ఇంటర్నెట్ లిటరేట్, టెక్నాలజీ లిటరేట్ అని చేత ఎవడైనా ఫేస్బుక్లో అయితే మనకు 100 మంది రిప్లై చేస్తారు. బాగా సమాధానంగా రిప్లై చేసే వాళ్ళు ఉంటారు, కొందరు తీవ్రంగా రిప్లై చేసే వాళ్ళు ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. అంటే వీ నీడ్ పీపుల్ టు టాక్ ఫర్ అస్. ఇప్పుడు రమేష్ గారు కదా సారు ఒకరు చెప్పేలా అంతే, అది ఒక మనిషి వ్యక్తిగత విధంగా ఉంటుంది. అది 10 మంది చెప్పే ఇది మాది, ఇదే కరెక్టు, కాకపోతే ఒక ప్రభుత్వం లేదు చెప్తుందని నో డోంట్ మేక్ దట్ కామెంట్, దిస్ బిలాంగ్ టు తెలుగు పీపుల్ అని చెప్పి అక్కడితో ఆగిపోతుంది. మనం ఆ బలంగా రావాలి.
మలేషియా వరకు చూసాలంటే వీఆర్ స్మాల్ గ్రూప్, బట్ వీఆర్ నాట్ వీక్ గ్రూప్. మనం ఆర్థిక పరంగా మనం వీక్గా ఉండొచ్చు, మెంటల్గా ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. మెంటల్గా స్ట్రాంగ్గా ఉండేవాడి దగ్గరికి ఎవరి దగ్గర రాడు. నోబడీ కెన్ టచ్ యూ వెన్ యూ మెంటలీ స్ట్రాంగ్. సో మనందరూ తెలుగు వారిని ఒక ఐక్యమత్యంతో మన భాష, మన సంస్కృతి, ఇది మన తెలుగు వారు అంతే. యూ డోంట్ హ్యావ్ టు బి ఫెనటిక్, బట్ యూ కెన్ బి వాట్ యు ఆర్. నువ్వుగా ఉన్నందుకు అన్ని అవకాశాలు నువ్వు తీసుకో. నాకుండి నా తెలుగు భాషని మాట్లాడొద్దని చెప్పినందుకు ఇంకొకడు ఎవరు? వై షుడ్ ద తమిళ్ పీపుల్, మెలే పీపుల్, చైనీస్ పీపుల్ టు టెల్? ఇది మా రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు. ప్రతి వారు మీ భాషలో మాట్లాడుకోవచ్చు, మీ భాషలో మీ తెలుగులోనే మీ పేర్లు పెట్టుకోవచ్చు, మీరు నమ్మిన దేవుడిని మొక్కొచ్చు అని రాజ్యాంగంలో మనం ఇచ్చిన హక్కుని ఇతరులు ఎందుకు చెప్పాలి? మా తల్లిని ప్రేమించినందుకు ఎవ్వరూ అడ్డకూడదు. దట్స్ మై రైట్. మా తల్లి ఎలాగున్నా సరే మా తల్లే. సో ఐ లవ్ దట్. ఆ కాన్సెప్ట్తో తర్వాత నా పెంపకం కూడా అలాగే. మా నాన్నకంటే మా చిన్నాన్నే నాకు ప్రోత్సాహం అంత ఇచ్చినాడు. ప్రతి సంఘానికి తీసుకుపోయాడు, తెలుగు సంఘాలు తీసుకుపోయారు. బిసెట్ నాకే గారు, డివి శ్రీరాములు గారు, మదిని సోమనాయుడు గారు, ఎల్లప్ప కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ చాలామంది లేరు ఇప్పుడు. మీ చిన్నాన్నగారి పేరండి? నారాయణమూర్తి అండి, మద్దాల నారాయణమూర్తి. మీ నాన్నగారి పేరు? మద్దాల సుబ్రహ్మణ్యం గారు. అమ్మగారండి? అమ్మగారు మహాలక్ష్మి. మా పిన్ని కూడా ఉన్నారు. మా అమ్మగారు తెలుగు స్కూల్కి వెళ్తారు ఆ కాలంలో. మా పిన్ని కూడా తెలుగు స్కూల్, మా చిన్నాన్న కూడా తెలుగు స్కూల్కి వెళ్ళాడు. సో ఆయనకి మా చిన్నానికి కూడా చాలా అభిమానం. ఆ కాలంలో ఏమీ లేనప్పుడు నాటకాలు కట్టేవారు అనమాట. లవకోస నాటకాలు, రామాయణం ఇక్కడి నుంచి బాగాండతో వెళ్ళేవారు. సింపాంపట్ స్కూల్లో ఆ టైం వాళ్ళు యువతనంలో ఉండేప్పుడు. మా తరం రాకపోతే తగ్గిపోయింది, అయినప్పటికీ అభిమానం ఎక్కువ ఉండేది. మేము తెలుగు నేర్చుకున్నప్పుడు మా చిన్నాన్నగారు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. మందరా ఇది, మన భాషలో ఇది, చూడు మనకేది లేదు, ఇది వేరే ఏమీ చెప్పాడు, తెలుగు గురించి మాత్రమే చెప్పాడు. తెలుగులో మాకు ఇది ఉంది, తెలుగులో ఇది ఉంది, ఇది తెలుగు. సర్వపల్లి రాధాకృష్ణ అని వాళ్ళంటారు. సర్వపల్లి రాధాకృష్ణ మన తెలుగు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండేవారు అంతా. టంకుడు ప్రకాశం పంతులు గారు. ఈ పేరు వాళ్ళు చెప్తే మనం వినేవాళ్ళం. సమ్టైమ్ యూ ఆల్సో థింక్ వాళ్ళు ఎలా చెప్పారంటే ఈవెన్ నెహ్రూ అండ్ గాంధీ తెలుగు అన్నట్టు చెప్పారు వాళ్ళు. గాంధీ తాత అని చెప్పారు. గాంధీ తాత అంటే తెలుగుడే అయిన తాత కదా అనేసి మేము అనుకోండి. సో ఇలాగా ఆ అభిమానాన్ని వాళ్ళు పెంచి పోషించారు. మనకి ఇంత ఊరు ఉంది, అక్కడ పంటలు అలా పండుతాయి, మన ఊరు పక్కనే శారదా నది ప్రవహిస్తూ ఉంటుంది, అక్కడ చెరుకు తోటలు ఉంటాయి, అక్కడ బెల్లం పండించారు. బెల్లాన్ని గానుగుల్లో ఆడించి ఆ చెరుకు రసం అంతా తీసి అది పెద్ద పెనాల్లో పోసి దాన్ని మరగబెట్టి దాంట్లో పాకం పెట్టి దాంట్లో ఇది అంటే కానీ ఇమాజిన్ మొత్తం ఎలాగుండేదా ఆ బెల్లం వెళ్ళి అలా కొరుకు తింటే అంత రుచిగా ఉంటుంది అయ్యా అది ఒక చెప్పేప్పుడు మన ఊరు అంత బాగుంటుంది అనేసి. యాక్చువల్లీ దే నాట్ దట్ రీచ్, బట్ ద కల్చరల్ వాయిస్ అంత రీచ్ వాళ్ళు. మనకి రామాలయం ఉంటుంది, రామాలయం పక్కన ఈ చిరతలు ఆడారు, భజనలు ఆడారు. సో నా మైండ్లో ఎలాగద్ది ఇవన్నీ కూడా మనం ఇక్కడ తీసుకొస్తే బాగుంటుంది కదా. ఒక భజన, ఒక ఆట, ఒక పాట, ఇదన్నీ ఇంకా కొద్దిగా మెరుగుతో తీసుకొచ్చి మనకు అవకాశాలు ఉన్నాయి, ఆర్థిక బలం ఉంది, అందరికీ నేర్పైనా కనీసం మన ఇంట్లోనే నేర్పచ్చు కదా అని ఆ యొక్క ఆలోచనతో ముందు స్టార్ట్ అయింది. తర్వాత సంఘంలో వచ్చిన తర్వాత మా మిత్రులు, మా క్లాస్మేట్స్ వీళ్ళందరూ కూడా తెలుగు తరగతులు జరిపాం ఇంగ్లీష్ స్కూల్లో. ఆ టైంలో ప్యూర్ క్లాసెస్ ఇవన్నీ కూడా ఒకటి చేసి ఆ అభిమానాన్ని ఇంకా ఎక్కువ చేసింది కానీ తక్కువ చేయలేదు. మనలో ఉండే కొరతలు నాకు పెద్దగా అనిపించలేదు, కానీ ఎక్కడ వదిలిపెట్టుకున్నామో అక్కడికి మళ్ళీ చేరుకోవాలి అన్నట్టుగా. బికాజ్ మనని ఆపేవాళ్ళు ఎవరు లేదు. నేను ఆగిపోతేనే అది ఆగిపోద్ది. ఇఫ్ యూ వాంట్ టు గో నోబడీ విల్ స్టాప్ యూ. నో తమిళ్ విల్ స్టాప్ యూ, నో మెలే విల్ స్టాప్ యూ, నో చైనీస్ విల్ స్టాప్ యూ. ఈ రీతిగా నేచురల్గా ఇంకా అది అలవాట్లు వచ్చేసాయి. తర్వాత ఇప్పుడు సార్ ఉన్నారు, మన కేప్లాడ్ మాస్టరు. ఆయన ఆ టైంలో ఈ తెలుగు సినిమాలు చూపించేవారు. వీధికి వెళ్ళి, ఊరికి వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి తెలుగు సినిమాలు. నేను చూసిన తొలి తెలుగు సినిమా నమ్మిన బంటు అనేసి. ఆ కథ కూడా నాకు గుర్తులేదు. చిన్నప్పటికీ ఆ సినిమా చూస్తే అలా పడుకున్నాం అనమాట. నమ్మిన బంటు, ఐ డోంట్ నో హూస్ ద యాక్టర్ ఆల్సో దట్. ఆ తర్వాత ఇంకొక సినిమా వచ్చింది ఆ టైంలో, సంగీత లక్ష్మి. అది ఇండియన్ హై కమిషన్ ద్వారా ఏదో వచ్చి తర్వాత అందరికీ చూపించమని వచ్చేది.
దెన్ లేటర్ నాకు బాగా గుర్తుండి సుఖదుఖాలు. దాంట్లో అంతే మేడంతే మేడ కాదు, ఇది వెన్నెల వేలైని అని ఈ పాట ఈ గుర్తుగా ఉండిపోతాయి మాది. తర్వాత పండింటి కాపురం, శ్రీశ్రీమో. నేను నా జీవితంలో అంటిల్ ద టీవీ అండ్ ఆన్లైన్ టీవీస్ అన్నీ వచ్చే వరకు మేబీ అంటిల్ ఒక 40 years వరకు 10 సినిమా మాత్రమే చూశాను. కొన్ని సినిమాలు 10 సార్లు చూస్తుంటాను. తాత మడ 10-15 సార్లు చూస్తుంటాను. అక్కడ దాంట్లో ఉండే పాటలు, దాంట్లో రంగారావు గారు వీళ్ళ మాటలు, ఆ మాటలు అలా రిపీట్ చేసేవాళ్ళం ఇంటికి వచ్చి. అలాగా రెండవ ప్రపంచ తెలుగు మహాసభలో 1981లో జరిగాయి. అప్పుడు శంకరాభరణం సినిమా వచ్చింది. ఇంకా దట్ వాస్ మై లాస్ట్ పబ్లిక్ సినిమా. తర్వాత ఆల్ ఇంటర్నెట్ ఇవన్నీ రాగలు బాగా సినిమా. ద సినిమా డ్యూరింగ్ అవర్ డెవలప్మెంట్ చాలా అడ్వాంటేజ్ తీసుకొచ్చింది. మనం పరిచయం చేయక్కర్లేదు తెలుగుని. ఒక సినిమా ద్వారా ఆటోమేటిక్గా తెలుగు పరిచయం అయిపోతుంది. అది మంచి తెలుగుగా ఉండి చెత్త తెలుగుగా ఉండేయండి, కానీ అది తెలుగే. ఏదో ఒక రకంగా ఒక దగ్గరికి వెళ్ళి అందుకొని ఇది నాది, నా భాష, నా పాట అనేసి అయిపోతుంది. అది తెలుగువారే కాదు, తమిళ వారికి కూడా ఆ పాట భాగంతో వాడు ఇష్టపడుతున్నాడు. సో ఆల్ దిస్ థింగ్ హెస్ హెల్ప్ మీడియా, హెస్ రియల్లీ హెల్ప్, పర్టికులర్లీ ద మూవీస్ మనని ప్రబలం చేశాయన్నమాట. అంటే ఇప్పుడుంటి కాలంలో కూడా చూసేయాలంటే ఒక తెలుగు సినిమా ఆస్కార్ సినిమా అవార్డ్స్ వచ్చాయంటే తెలుగు వాళ్ళందరూ కూడా గౌరవపడుతున్నాం. నాట్ ఓన్లీ ద డైరెక్టర్, యాక్టర్, థింగ్ RRRకి వాళ్ళకి మంచి అవార్డ్స్ దొరికిన నంది అవార్డ్స్ అండ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. వీ ఆల్ ఫీల్ ప్రౌడ్. సో అన్నీ ఇప్పుడు మనకి అనుకూలంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆర్థిక పరమైనవన్నీ మీరే సేకరించుకున్నారయ్యా? ఆర్థిక బలం అనేది చాలా తక్కువ మనకి 3 విషయాల్లో మనం చాలా వీక్గా ఉన్నాం. బట్ వాటిని ఎదుర్కోగలిగే శక్తి మాత్రం మనకు ఉంది. ఒకటి, మనకి జనాభా చూసేయాలంటే ఇండియన్స్లోనే మనం తక్కువ, తమిళ వారి కంటే మనం తక్కువ. అందుచేత మనం తక్కువగా ఉండడం చేత మన గుర్తింపు కూడా తక్కువ ఉంటుంది. రెండోది మన ఆర్థిక బలం. మనందరూ కార్మికులుగా వచ్చిన తర్వాత దే ఆల్ డెవలప్ ఫ్రమ్ స్క్రాచ్. ఒక లెవెల్లో ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నారంటే ఓకే, వాళ్ళ ఇంటి వరకు వాళ్ళ దగ్గర వాళ్ళు చూసుకోండి. సమూహాన్ని హెల్ప్ చేసే లెవెల్కి ఎవరు కార్పొరేట్ లెవెల్స్ లేరు. మూడవది రాజకీయ బలం. రాజకీయ బలం కూడా అస్సలు లేదు మలేషియాలో. అలా ఉన్నా సరే ఎవరైనా ఒకరో ఇద్దరు తెలుగు వాళ్ళు వచ్చారంటే వాళ్ళు తమిళతో పోల్చుకుంటారు. ఎక్కడ వాళ్ళని మళ్ళీ తెలుగు వారు అని చెప్పి కిందకి తోసేతారు అనేసి. సో కాంపిటీషన్ వచ్చినప్పుడు అందుచేత మన తెలుగువారు రాజకీయాలు ఉన్నప్పుడు ఒకరో ఇద్దరు ఉన్నప్పుడు కూడా చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు నేను తప్పు చెప్పను. ఏమంటే మనం ఓటు వేస్తే వాళ్ళు గెలిపించింది కాదు, తమిళ వారు ఓటేస్తే వాళ్ళు గెలుస్తున్నారు. ఈ 3 లేని చేత మనకి ఏది ఎక్కువ ఉండాలంటే ఆత్మగౌరవం ఎక్కువ ఉండాలి. ఇది నాది, మా అమ్మ, నా నాన్న, నా బాధ్యత అని ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఈ సంస్కారం అనేది ఇంట్లో నేర్పాలి, పిల్లలకు నేర్పాలి, తల్లిదండ్రులు నేర్పాలి. తల్లిదండ్రులు ఎప్పుడు ఈ నేర్పడం మనం వదిలేసుకుంటున్నామో అప్పుడు పిల్లలు కూడా అలా పెరగరు. ఇది నా భాష, నా తల్లి భాష అని చెప్పినప్పుడు నా తల్లి అని గౌరవం వస్తుంది. సంస్కారం అనేది ఒక తల్లి భాష ద్వారే ఒక పిల్లడికి అందుతుంది సార్. నేను ఆ విషయాన్ని దృఢంగా నమ్ముతున్నాను. ఏ ఒక తల్లి భాష అయినా, ఏ భాష మాట్లాడినా సరే, మనం తెలుగువారు కాబట్టి ఆ సంస్కారం అనేది, కల్చర్ అనేది ఒక భాష ద్వారా ఒక వ్యక్తికి మనం అందచేయగలం. అది తల్లి గారి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో తల్లి ఆ భాష ద్వారా ఆ పిల్లడికి ఇచ్చేస్తాను. నాన్న కూర్చో, పెద్దల ముందు కాళ్ళు మర్చుకో, కూర్చోవద్దండి, కాకపోతే అంతే, పెద్దలకి దండం పెట్టండి, ఇవన్నీ చెప్పడం ఆ తల్లి భాష ద్వారా మనం చెప్తున్నాం. తల్లి అలాగే ఆ సంస్కారాన్ని ఆ భాష ద్వారా నేర్పిస్తుంది. నేర్పించిన తర్వాత ఆ పిల్లడు ఇంకా పెద్ద ఎదగ్గా ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా అదే సంస్కారాన్ని పాటిస్తూ ఒకరికొకరు గౌరవించడం నేర్చుకోవాలి. ఇదంతాను ఒక భాషలని మూలంగా తీసుకొని ఇవన్నీ అందచేయగలం. ఇది మనం తెలుగుగారుగా ఉండడం చేత నేను తెలుగు భాషని ప్రధానంగా తీసుకున్నాను. తెలుగు భాషను కాపాడుకుండేలా అంటే ఈ తెలుగు భాష చుట్టూ ఉండి సంస్కారాన్ని మనం కాపాడుకోగలం. ఎప్పుడది ఈ సంస్కారాన్ని, కల్చర్ని కాపాడుకుంటున్నామో ఆ కల్చర్ని, ఆ సంస్కృతిని సంబంధించిన విషయాలన్నీ కూడా బలపరుస్తాయి. ఎప్పుడు సంస్కృతిని బలపరిచిన విషయాలన్నీ కూడా బలపరుస్తాడంటే వాడు ఒక పరిపూర్ణమైన మనిషిగా బతకగలడు. సో ఒక తల్లి భాష నేర్చుకునే చేత ఒక పరిపూర్ణమైన మనిషిగా బతకనందు చేత వాడు ఒక
దేశానికి ఒక లాభకరమైన ఒక పౌరుడుగా ఒక ముఖ్యమైన పౌరుడుగా బతకగలడం అని ఒక సిద్ధాంతంతో నేను ముందుకు సాగాను. అండ్ ఆ ఒక ఎక్స్పెరిమెంటు మా మలేషియా తెలుగు పిల్లల మీద ప్రయోగం చేసినప్పుడు అది సత్యం అనే మాకు అనిపించింది. సో ఇక్కడ మా తెలుగు శిబిరాల్లో తెలుగు నేర్చుకున్న విద్యార్థులు తెలుగుతో పాటు తెలుగు సంస్కృతిని, ఈ సంస్కారాన్ని నేర్చుకున్న ద్వారా వీళ్ళందరూ కూడా మంచి స్థితిలో, అంటే లాస్ట్ ఒక 20 సంవత్సరాలు బట్టి మోరల్ క్యాంప్ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా పిల్లలు ఒక 4-5 తరాల పిల్లలు గ్రాడ్యుయేట్స్ అయిపోయారు. వీళ్ళందరూ కొందరు డాక్టర్లు, కొందరు లాయర్లు, కొందరు ఇంజనీర్లు, కొందరు అకౌంటెంట్లు, వేరు వేరు ఉద్యోగాల వ్యాపారస్తులుగా రకరకాలుగా ఉన్నారు. కానీ ఏ ఒక మంచి జరిగిందంటే, ఇంతకుముందు మేము చూడలేని విషయం ఇప్పుడు ఏది జరుగుతుందంటే, వీళ్ళందరూ కూడా స్వచ్ఛేంద్ర సేవకులుగా మాకు తయారవుతున్నారు. ఎప్పుడు ఏది అడిగినా సరే, అయ్యా మనకి తెలుగు క్లాస్ పెడుతున్నాం, మాకు కొంచెం హెల్ప్ కావాలంటే ఓకే అంకల్, ఏటి కావాలి చెప్పండి చేద్దాం. వారు సమయాన్ని ఇవ్వకపోయినా సరే ఆర్థిక బలం సపోర్ట్ చేయడానికి తయారుగా ఉన్నారు. వాళ్ళ గురించి నాలెడ్జ్ షేర్ చేయడానికి తయారుగా ఉన్నారు. సో ఒక సమూహం ఇప్పుడు తయారైంది ఇంకొక నెక్స్ట్ జనరేషన్ తయారు చేయనందుకు. ఈ సమూహం కానీ బాగా కరెక్ట్గా ఇప్పుడు వీళ్ళందరూ కూడా వయసుకు వచ్చిన పిల్లలుగా ఉన్నారు. తర్వాత ఇంకొక 5-6 సంవత్సరాల్లో వీళ్ళకి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి. 10 సంవత్సరాల్లో మాకు చదవనందుకు మళ్ళీ తెలుగు పిల్లలు పుడతారు. వీళ్ళ దగ్గర నుంచి వస్తారు. తెలుగు కావాలి అనే వారి నుంచి తెలుగు పిల్లలు వస్తారు. ఇప్పటిదాకా రండి మీరు అని చెప్పాం. తర్వాత వచ్చిన వాళ్ళు రండి అని చెప్పక్కర్లేదు, వాళ్ళే వస్తారు. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఈ మలేషియా గడ్డ పైన ఇంకొక 100 సంవత్సరాలు తప్పనిసరిగా ఈ జనరేషన్ తీసుకెళ్తారు. అప్పుడుండి ఆటంకాలన్నీ, ఆటుబోట్లన్నీ కూడా ఎదుర్కొన్నారు మా పెద్దలు. డబ్బు లేనప్పుడు, ఆర్థిక బలం లేనప్పుడు, జన బలం లేనప్పుడు, గుర్తింపు లేనప్పుడు, ఒడదడుగుల గంటలకి వాళ్ళు ఆదుకొని వాళ్ళు నిలబడ్డబడికే మేము ఇప్పుడు వీళ్ళ మాట్లాడుతున్నాం. ఆపద అప్పుడే వదిలేసి ఉంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం. తర్వాత జనరేషన్ తయారు చేసే అవకాశం మాకు ఉండేది కాదు. ఐ ఆల్వేస్ సల్యూట్ దెమ్. పెద్ద ఉద్యోగాలు చేయగలరు, కూలి పని చేసుకొని ఉండొచ్చు, బట్ ఆ తెలుగుని నిలబెట్టుకున్నారు. నాకు చిన్నతనం తనపండేది మా తాతగారు పిల్లా పేరునాయుడు గారు అనేసి, అప్పుడు మహాభారతం పుస్తకాన్ని తెలుగులో చదివారు. తట్టు కింద అంతాం అంతే, మనకి లాంగ్ హౌసెస్ లాగా ఉంటాయి ఇల్లులు, పైన ఉండేవారు, కిందనే తట్టు అంటారు. కిందకి తట్టు కింద అక్కడంతా బాగా పేడతో అలికి ఆడుకుంటారు. అక్కడ చిన్న ఒక కృష్ణా నీళ్ళు వస్తే ఒక దీపం పెట్టేట్టుకొని అక్కడ చదువుతూ మాట్లాడుతూ మహాభారతం చెప్తూ ఉంటారు. అలాగే భజనలు, దాటి భజనలు చేయడం, ఇవన్నీ వాళ్ళకి అది పరిపూర్ణంగా ఉండేది. వాళ్ళకి లింక్ ఉండేది. ఆ మధ్యకాలంలో నేను చెప్పాను కదా, వేస్ట్ పోరంబుక్ యూత్ అంతాం అనమాట. ఆ పోరంబుక్ యూత్ మాకు ఒక 40 years యూత్ ఉన్నారు. వీళ్ళని దాటి నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు తయారు చేసుకుని ఉన్నాం అనమాట. ద న్యూ జనరేషన్ ఇప్పుడు కిషన్ రావు గారు ఉన్నారు, చెగు వాళ్ళ మనవడు ఉన్నారు. ఈవెన్ మై డాటర్ నౌ షీ డూయింగ్ మెడిసిన్ నౌ. మా అబ్బాయి కూడా వాడు ఇక్కడ మోరల్ క్యాంప్ చదువుకున్నాడు. సో ఆల్ దిస్ పీపుల్. నాకు చాలా సంతోషకరమైన విషయం అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మలేషియా తెలుగు సంఘం నాయకత్వంలో ఉండే అందరు కమిటీ పిల్లలు కూడా తెలుగు చదువుతున్నారు. ఇంతకుముందు అలా ఉండేది కాదు, ఇంతకుముందు నాయకులకే వచ్చేది కాదు. సో దీస్ చిల్డ్రన్ ఎప్పుడైతే వీళ్ళ పిల్లలు తెలుగు చదవడం ఆటోమేటిక్గా ద లీడర్స్ విల్ గివ్ ఇంపార్టెన్స్ బికాస్ దియర్ చిల్డ్రన్ ఇస్ లెర్నింగ్. తెలుగుతో పాటు కూచిపూడి, దాటి భజనలు, చిరతలు, గొబ్బిళ్ళు, ఆట పాటతోటి అన్నీ జరిగిపోతున్నాయి. ఒక పక్క మన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, అక్కడ మన ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలనేగా స్వామివారి కైంకర్యాలని కూడా నేర్చుకుంటూ చేస్తూ కలిసిమెలిసి ఉండడం, ఒక సమూహంగా మసలినందుకు ఒక అవకాశం మన గుడి కల్పిస్తుంది. అకాడమీ పిల్లలందరూ ఒక దగ్గర చేసుకున్నందుకు ఒక అవకాశం కలుగుతుంది. సో ఇది మన బలాన్ని ప్రదర్శించినందుకు ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇవన్నీ మనం కొనసాగించాలి. నా దృష్టిలో ఇప్పుడు మాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఆంధ్ర తెలంగాణలోనే తెలుగు వద్దన్నప్పుడు మీరెందుకు ఇంకా తెలుగు కావాలని అంటున్నారు, అక్కడే ఇంగ్లీష్ చదవమంటున్నారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. నేను ఏం చెప్పలేకపోతున్నాను ఇక్కడ. దానికి సమాధానం కూడా లేకుండా
ఓన్లీ థింగ్ ఐ టెల్, డోంట్ బోదర్ దెమ్. వాళ్ళు మన దగ్గర వచ్చి నేర్చుకుంటారు రానున్న కాలంలో, డోంట్ వరీ, జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్. బట్ స్టిల్ ఇట్స్ బిగ్ ఛాలెంజ్. అసెంబ్లీలో తప్పించి మిగతా అన్ని చోట్ల కూడా ఇంగ్లీషే వాడుతున్నారు. అక్కడ తెలుగు వారు మారితే తెలుగు అక్కడ మారిపోతుంది, గుర్తింపు లేదు. ఆనాటి నుండి ఈనాటి వరకు రాష్ట్రాన్ని తొలి మనమే తీసుకున్నాం, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాం. సో ఇది మన పరిస్థితి. బట్ రానున్న కాలంలో ఛాలెంజెస్ ఉంటాయి, కానీ దాన్ని ఎదుర్కొని మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా ఇంక్లూడింగ్ బాస్ అయినా కావాలంటేనే మన దగ్గర ఉంటుంది, వద్దంతే దగ్గర రాదు అన్నట్టుగా మనం ముందుకు వెళ్ళాలి. మా తల్లిదండ్రులకి నేనే గౌరవం ఇవ్వాలి, నా బాస్కి నేనే గౌరవం ఇవ్వాలి, అదేలా మా టీచర్లకి నేనే గౌరవం ఇవ్వాలి. అది మనం నేర్చుకుని ఇలా ఉంటే వి విల్ గో వెరీ ఫార్. శ్రీ రఘురామ హంతయు నీరే హరి పుండరీకాచ చెంత నాకు నీరే శ్రీ రఘురామ కులమును నీవే గోవిందుడా కులమును